అదే మిగతా చూసాం దాంట్లో. ఈవెన్ అప్పటికైనా పుస్తకాలకి భారమే, వీటికి భారం అవుతూనే ఉంటుంది. అప్పు లేకుండా వర్కౌట్ కాదు. విద్యా వైద్యానికి అతిపెద్ద ఖర్చు అవుతుంది. అదే నేను సంపాదించిన దాంట్లో కనీసం 20-30% ఇప్పుడు అమ్మా నాన్నలకి హాస్పిటల్లో మీకు తెలుసు చాలా మంది మెసేజ్లు కూడా పెట్టేవాళ్ళు అప్పుడు హాస్పిటల్లో ఉన్నారు ఏంటి అనేసి. నెలల తరబడి హాస్పిటల్లో ఉన్నాం. డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇంకా అది భగవంతుడి దయ వల్ల యూట్యూబ్ వచ్చింది కాబట్టి చేసింది. లేకపోతే ఏంటి పరిస్థితి? మనకి ప్రతి మనిషికి ఇక్కడ ఖర్చు అవుతున్న దాన్ని తగ్గించడం అనేది ప్రభుత్వాలు చేయగలగాలి. విద్యా వైద్యం అనేటటువంటిది ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏదేదో ఆరోగ్యశ్రీలో ఫీజు రియంబర్స్మెంట్లో ఉన్నాయి కాబట్టి పేదలకు కొంతవరకు బెనిఫిట్. నాలాంటి వాడికి అది కూడా లేదు. కాబట్టి ఎట్లాగా ఇక్కడ దీంట్లో వాడు ఇచ్చిన సర్వేలో వయోజనులు అన్నాడు. అంటే 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ అప్పుల పాలవుతున్నారు. భారతదేశంలోనే అత్యధిక అప్పులు చేస్తుంది మనమే. అవును. ఈ రెండు విద్యా వైద్యానికేమో ఇంటికి ఖర్చు అవుతుంటే తాగడానికి ఇతర దుర్వ్యసనాలకి మిగతాది అప్పుల పాలవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మహిళలు కూడా చేస్తున్నారని. పేద కుటుంబాల్లో ఉండేటటువంటిది ఇప్పుడు పేదలు మధ్యతరగతి వర్గంలోకి ఆర్థిక ఆదాయ పరంగా వచ్చినా వాళ్ళని పేదలుగానే చూపెడుతున్నాం కదా. కానీ వాళ్ళు పేదలుగానే ఎందుకు ఉంటున్నారో తెలుసా? వాళ్ళు ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు పని చేస్తున్నారంటే భర్త సంపాదన తాగుడికి అవుతుంది, భార్య సంపాదన పిల్లల్ని పోషించడానికి అవుతుంది. ఎక్కడ సరిపోతుంది? అప్పు చేయాల్సి కాదు కదా. ఏది మహిళల సంపాదన అనేది చాలా రోజుల నుంచి ఉందండి. అది చాలా తప్పు. వీళ్ళు మనకి చెప్పేది పచ్చి అబద్ధం. నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు పని మనుషులు ఎవరండి ఇళ్ళ దగ్గర వీళ్ళు ఇప్పుడు ఉన్నదని నాటకాలు ఆడుతున్నారండి. ఏం లేదు. మనకి పల్లె ప్రాంతాలు మొదటి నుంచి కూడా